ఐపీఎల్ 2025 సీజన్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుంటే ఎప్పటిలాగే ఆర్సీబీ జట్టు ఈసారి కూడా బలమైన స్క్వాడ్ తోటి అయితే బరిలో దిగుతుంది. 2025 సీజన్ లో ఆర్సీబీ ఏ టీంతో ఎప్పుడు ఎక్కడ మ్యాచ్లు ఆడబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి ప్రారంభ మ్యాచే మనకు చూసుకున్నట్లయితే ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్ తో ఆడబోతుంది ఆర్సీబీ జట్టు. మార్చ్ 22న 7:30కి అయితే మ్యాచ్ ఉండబోతుంది. ఇదే ఫస్ట్ మ్యాచ్ అనమాట. ఐపీఎల్ 2025 సీజన్ లో ఫస్ట్ మ్యాచే ఆర్సీబీ జట్టు కేకేఆర్ తో ఆడబోతుంది ఈడెన్ గార్డెన్స్ వేదికగా. ఓకేనా. తన సెకండ్ మ్యాచ్ వచ్చేసి ఆర్సీబీ జట్టు చూసుకున్నట్లయితే సిఎస్కేతో ఆడబోతుంది. ఈ సిఎస్కేతో మ్యాచ్ అనేది మార్చ్ 28న ఉండబోతుంది. ఇది మనకు ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరగబోతుంది, చెన్నైలో ఉంటుంది. ఓకేనా. రెండు మ్యాచ్లు కూడా మనకు హోమ్ గ్రౌండ్ బయటనే ఆడబోతుంది ఆర్సీబీ జట్టు తొలి రెండు మ్యాచ్లను. ఇది కూడా 7:30కి మ్యాచ్ ఉంది అనమాట. నెక్స్ట్ మూడో మ్యాచ్ హోమ్ గ్రౌండ్ వేదికగా ఆడబోతుంది ఆర్సీబీ గుజరాత్ టైటాన్స్ తో. ఏ రోజు అంటే మనకు ఏప్రిల్ 2న ఆడబోతుంది. ఓకేనా. ఏప్రిల్ 2న గుజరాత్ టైటాన్స్ తో ఆర్సీబీ జట్టు తన హోమ్ తొలి మ్యాచ్ను ఆడబోతుంది. ఓకేనా, బెంగళూరు వేదికగా. నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు నాలుగో మ్యాచ్ ఆర్సీబీ జట్టు తన నాలుగో మ్యాచ్ను ముంబై ఇండియన్స్ తో వాంకడే వేదికగా ముంబై వేదికగా ఆడబోతుంది. ఏప్రిల్ 7న నాలుగో మ్యాచ్ను ముంబైతో ఆడుతుంది ఆర్సీబీ జట్టు వాంకడే వేదికగా. నెక్స్ట్ అదేవిధంగా ఐదో మ్యాచ్ వచ్చేసి మళ్ళీ మనకు చూసుకున్నట్లయితే చిన్నస్వామి స్టేడియం ఏదైతుందో హోమ్ గ్రౌండ్లో ఆడుతుంది ఢిల్లీ క్యాపిటల్స్తో. ఏప్రిల్ 10వ తేదీన చిన్నస్వామి స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ ఆడబోతుంది మన ఆర్సీబీ జట్టు ఐదో మ్యాచ్ను. అదేవిధంగా ఆరో మ్యాచ్ వచ్చేసి జైపూర్ వేదికగా ఉంటుంది రాజస్థాన్ రాయల్స్తో. ఆరో మ్యాచ్ జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్తో ఏప్రిల్ 13న ఉంటుంది. ఈ మ్యాచ్ వచ్చేసి మధ్యాహ్నం 3:30కి ఉంది. ఓకేనా. ఇక ఏడో మ్యాచ్ చూసుకున్నట్లయితే మనకు బెంగళూరు వేదికగా ఉంది పంజాబ్ కింగ్స్తో. ఏడో మ్యాచ్ ఏప్రిల్ 18న ఉంది. ఆర్సీబీ జట్టుకు సంబంధించిన ఏడో మ్యాచ్ పంజాబ్ కింగ్స్తో బెంగళూరు వేదికగా ఏప్రిల్ 18న ఉంది. నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు ఎనిమిదో మ్యాచ్ మళ్ళీ పంజాబ్ కింగ్స్తోనే ఉంది చండీగఢ్ వేదికగా ఏప్రిల్ 20న ఉంది. ఈ మ్యాచ్ కూడా మధ్యాహ్నం ఉంది. ఓకేనా. పంజాబ్ కింగ్స్తో ఎనిమిదో మ్యాచ్ని ఆడుతుంది ఆర్సీబీ జట్టు ఏప్రిల్ 20న. ఓకేనా, చండీగఢ్ వేదికగా. నెక్స్ట్ అదేవిధంగా తొమ్మిదో మ్యాచ్ చూసుకున్నట్లయితే ఆర్సీబీ జట్టు రాజస్థాన్ రాయల్స్తో ఆడుతుంది తొమ్మిదో మ్యాచ్ను ఏప్రిల్ 24న. ఈ మ్యాచ్ వచ్చేసి 7:30కి ఉంది బెంగళూరు వేదికగా. తొమ్మిదో మ్యాచ్ను రాజస్థాన్ రాయల్స్తో ఆడుతుంది. నెక్స్ట్ అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే 10వ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ వేదికగా ఢిల్లీ వేదికగానే జరగబోతుంది. ఢిల్లీ క్యాపిటల్స్తో ఢిల్లీ వేదికగా 10వ మ్యాచ్ ఏప్రిల్ 27న ఉంది. ఆర్సీబీ జట్టుకు సంబంధించిన 10వ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్తో ఉంది ఏప్రిల్ 27న. నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు 11వ మ్యాచ్ వచ్చేసి ఆర్సీబీ జట్టు సిఎస్కేతో ఆడుతుంది. ఇది వచ్చేసి మనకు బెంగళూరు వేదికగా ఉంది. ఓకేనా. మే 3న ఉంది. ఓకేనా, మే 3న 11వ మ్యాచ్ అయితే జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా 12వ మ్యాచ్ 13వ మ్యాచ్ చూసుకున్నట్లయితే 12వ మ్యాచ్ వచ్చేసి మనకు లక్నో సూపర్ జెయింట్స్తో ఉంది. లక్నో సూపర్ జెయింట్స్తో మే 9న 12వ మ్యాచ్ అయితే జరుగుతుంది. ఎక్కడంటే లక్నో వేదికగానే. నెక్స్ట్ 13వ మ్యాచ్ చూసుకున్నట్లయితే ఆర్సీబీ జట్టు సన్ రైజర్స్తో ఆడుతుంది చిన్నస్వామి వేదికగా బెంగళూరు లోని స్టేడియంలో ఆడుతుంది. మే 13న సన్ రైజర్స్తో 13th మ్యాచ్ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా 14th మ్యాచ్ చూసుకున్నట్లయితే మనకు కేకేఆర్ టీంతో ఉంది. కేకేఆర్తో లాస్ట్ మ్యాచ్, ఫస్ట్ మ్యాచ్ కూడా కేకేఆర్తోనే, లాస్ట్ మ్యాచ్ కూడా కేకేఆర్తో ఆడుతుంది మే 17న. మొత్తంగా 14 మ్యాచెస్ అయితే షెడ్యూల్ ఇదనమాట ఆర్సీబీ జట్టుకు సంబంధించి.